ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఓజోన్ యొక్క ప్రాముఖ్యత, ఓజోన్ డే గురించి తెలుసుకున్నాం. ఈ సంవత్సరం ఓజోన్ డేకి అంటే 16 సెప్టెంబర్ 2025కి ఓజోన్ ఈజ్ లైఫ్ అని ఐక్యరాజ్య సమితి పిలిపించింది. ఎందుకు ఓజోన్కి ఇంత ప్రాధాన్యత, దీని గురించి మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన సోలార్ సిస్టంలో 8 గ్రహాలు ఉన్నాయి. ఒక్క భూమి మీద మాత్రమే జీవం ఉంది, లైఫ్. ఇంక ఎక్కడా లేదు. మనకి దగ్గరలో మనలాంటి గ్రహమే శుక్రగ్రహం. కానీ అక్కడ అమితమైన వేడి, 200 డిగ్రీల సెంటిగ్రేడ్, అంత హైగా ఉండి 200, 400 దాంతో కార్బన్ డైఆక్సైడ్ 98% కార్బన్ డైఆక్సైడ్. అలాగే మనకి వెలుపల వైపున మార్స్ గ్రహం ఉంది, కానీ అక్కడా లేదు. ఇవన్నీ సిమిలర్గా ఉంటున్నాయి. దగ్గరలో ఉన్న చంద్రుడు ఉన్నాడు, దాని మీద కూడా ఏమైనా లైఫ్ ఉందేమో అని చెప్పి అనుకుంటే ఎక్కడా కనిపించట్లేదు. అందుకని శాస్త్రజ్ఞులకి ఒక భూమి మీద మాత్రమే లైఫ్ ఉంది అంటే సంథింగ్ డిఫరెంట్, ఏదో ప్రొటెక్ట్ చేస్తుంది. మన గ్రహాన్ని ఏదో ప్రొటెక్ట్ చేస్తుంది. ఏమిటి ఆ ప్రొటెక్షన్? భూమి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తు వరకు వాతావరణం ఉంది, గాలి. ఇంతేకాకుండా మనకి సూర్యకిరణాల నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలు, దాని తర్వాత దీని నుంచి ఇన్ఫ్లారెన్స్ అంటే గామా రేసు, ఎక్స్ రేసు, కాస్మిక్ రేసు, ఇవన్నీ చాలా వస్తున్నాయి. ఇవన్నీ హార్మ్ఫుల్, అయినప్పటికీ లైఫ్ సర్వైవ్ అవుతుంది అని చెప్పి దీని గురించి శాస్త్రజ్ఞులు ఆలోచించడం మొదలుపెట్టారు. ఆలోచిస్తూ ఉంటే 1913లో ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులు వాళ్ళు ఫ్యాబ్రీ అండ్ బూసన్ అనేవాళ్ళు మన భూమి మీద జీవం బతకడానికి ఓజోన్ అనే గ్యాసు ఒక లేయర్, ఎలా అయితే నారింజ పండుకు చుట్టూ నారింజ తొక్కుంటుందో అలాగా ఒక వలయాకారంగా భూమి చుట్టూ ఉండి అది రక్షిస్తోంది. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలని అది హరించుకోవడం, దాంతో సూర్యకిరణాలు చాలా వరకు తిప్పి పంపించేస్తోంది. అందుచేత భూమి మీద లైఫ్ బతకడానికి కావలసిన ఉష్ణోగ్రత ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్ చేస్తోంది అని చెప్పి వాళ్ళు కనుక్కున్నారు. ఓజోన్ అంటే వేరే ఏం కాదు, ఆక్సిజన్. 2 కణాలు ఉన్నాయి ఇది అంటే O2 అంటే ఆక్సిజన్, O3 ఓజోన్. O2 అంటే ఆక్సిజన్, O3 అంటే ఓజోన్ అన్నమాట. ఈ ఓజోన్ ఏం చేస్తుంది? సుమారుగా 10 నుంచి 15 మైళ్ళ ఎత్తులో మందాన్న అది భూమి చుట్టూ ఆవరించి ఉంది. ఆ భూమి చుట్టూ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంతే కాకుండా మ్యాగ్నెటోస్పియర్, మన భూమికి మ్యాగ్నెటిజం ఉంది. అదేం చేస్తుందంటే దాని మ్యాగ్నెటిక్ రిపల్షన్ తోటి సూర్యకిరణాల నుంచి వచ్చే ఈ హార్మ్ఫుల్ రేడియేషన్ ఏదైతే ఉందో దాన్నంతటిని తిప్పి పంపించేస్తుంది అన్నమాట. ఇవి 2 ముఖ్యంగా ఓజోన్ లేయర్, మ్యాగ్నెటోస్పియర్. అంటే మ్యాగ్నెట్ ఏమో మన భూమికి ఉంది, కానీ ఓజోన్ లేయర్ మన వాతావరణంలో భూమి చుట్టూ స్పెరికల్గా వలయాకారంగా అంతా ఆక్యుపై చేసి రక్షిస్తుంది అన్నమాట. దీని నుంచి ఏంటి? అధిక ఉష్ణోగ్రతలు రాకుండా. రెండోది క్యాన్సర్, క్యాట్రాక్ట్, దాని తర్వాత స్కిన్ డిసీజెస్, బ్లిస్టర్స్ అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. వీటిలన్నిటి నుంచి ఓజోన్ లేయరు ప్రొటెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఓజోన్ లేయరు భూమి మీద ఉన్న లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తుందో వెంటనే శాస్త్రజ్ఞులు దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇతర గ్రహాలకి మన గ్రహానికి ఉన్న తేడా ఏంటంటే లైఫ్ ఉండడానికి ముఖ్యం కారణం గాలి, నీరు, నేల. అంతేకాకుండా సమపాళలో వేడి, వెలుతురు. సూర్యుడి నుంచి మన భూగ్రహం
9,30,00,000 దూరంలో. అంతేకాకుండా గాలి, నీరు, నేల ఉన్నాయి. సూర్యరశ్మి వచ్చేసే దీని మీద మన భూమి క్రస్ట్ మీద ఉండే కొండలు, చెట్లు, లోయలు ఏవైతే ఉన్నాయో, నీళ్లు, సముద్రాలు 75% ఆక్యుపై చేస్తాం. ఇవి వేడెక్కుతున్నాయి. ధృవాల దగ్గర మంచు ఉంటుంది, భూమధ్య రేఖ దగ్గర వేడిగా ఉంటుంది. ఒక పక్క చల్లదనం, ఒక పక్క వేడి. హయ్యెస్ట్ టెంపరేచర్ 57 డిగ్రీల సెంటీగ్రేడ్. లోయెస్ట్ కనుక మనం చూసినట్టయితే దక్షిణ ధ్రువం దగ్గర -24 డిగ్రీల సెంటీగ్రేడ్. త్రూఅవుట్ ద ఇయర్ మన భూగోళం ఈ చలి, వేడి, హాట్ అండ్ కోల్డ్ మధ్యన 14 డిగ్రీల సెంటీగ్రేడ్ మెయింటైన్ చేస్తాం. ఇవన్నీ కలిపి లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వడానికి ఉపయోగపడింది. లైఫ్ అన్నది -15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి +115 డిగ్రీల మధ్యనే ఉంది. మన ఆహారం ఇవన్నీ తయారు చేసేప్పుడు బ్యాక్టీరియాను ఇవన్నీ తీసేయాలంటే 60-70 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి చేస్తాం. వేడి చేస్తే, మరిగిస్తే నీళ్లు తాగుతాం మనం మరిగించి. దానివల్లది నీరు కూడా మన భూమి మీద మాత్రమే ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో ఉంది. మంచు రూపంలోనుంది, ద్రవ రూపంలోనుంది, వాయు రూపంలో అంటే ఆవిరి రూపంలో గాలిలో ఉందన్నమాట. ఇన్ని రకాల పరిస్థితులు ఉన్నప్పుడు వీటిల్లో ఏది డిస్టర్బ్ అయినా లైఫ్ ఎగ్జిస్టెన్స్ అన్నది ఇదైపోతుంది, స్టేక్ అయిపోతుంది. అందుకని ఎప్పుడైతే ఈ ఫ్రెంచ్ శాస్త్రజ్ఞులు 1913లో ఓజోన్ లేయరు మన భూమి మీద ఉండే లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తోంది అని చెప్పి అన్నారు. దీని మీద మన బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు, అంటే వాతావరణ పరిశోధకుడు, ఆయన డాప్సన్ అనే ఆయన 1920 నుంచి 1950 దాకా ఈ ఓజోన్ లేయర్ మీద ఆయన చాలా పరిశోధనలు చేశాడు. ఒక భూమి చుట్టూ ఉందా లేదా, అన్ని ప్రాంతాల్లో, ధృవాల దగ్గర, భూమధ్య రేఖ దగ్గర, వివిధ ప్రాంతాలలో అన్ని చోట్ల ఆయన ఈ ఓజోన్ లేయర్ పరిస్థితుల మీద తీసుకొచ్చాడు. ఆయన 1 మీటర్ స్క్వేరు అది తిన్నగా పైకి వేస్తే ఎన్ని కణాలు ఓజోన్ ఉంటుంది. సో మెజర్మెంట్ ఆఫ్ ది ఓజోన్ డాప్సన్ యూనిట్స్లో కొలుస్తూ ఉంటారు. ఇది ఇల్లుండగా ఏమైందంటే మనకి 1985లో సడన్గా మనకి ఓజోన్ లేయర్కి హోల్ పడింది. దక్షిణ ధ్రువం మీద ఓజోన్ లేయర్కి పొరకి హోల్ పడింది అనేసరికల్లా సూర్యకిరణాలు ఆ హోల్లో నుంచి వస్తున్నాయి. హోల్ అంటే ఏం లేదు, పలచబడిపోవడం. థిక్గా ఉన్న ఓజోన్ పొర అది పలచబడిపోయింది. అప్పుడు శాస్త్రజ్ఞులందరూ 1985 నుంచి హోల్ పడింది అంటే దానికి కారణం ఏమిటి అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టేసరికల్లా తెలిసింది ఏమిటి అంటే, మన భూమి మీద ఎయిర్ కండిషనర్లు, రెఫ్రిజిరేటర్లు, స్ప్రేయర్లు ఏవైతే మనం ఉపయోగిస్తున్నామో దానిలో క్లోరో కార్బన్స్ గల గ్యాసులు ఉపయోగిస్తున్నాం. సిఎఫ్సిస్ అంటాం. ఈ సిఎఫ్సిస్ ఏం చేసిందంటే మనకి గాలిలో వెళ్ళిపోయి ఓజోన్ పొరని డిప్లెట్ చేస్తుంది, తగ్గిపోయేట్టు చేస్తుంది. అనేసరికల్లా 1985లో ఎప్పుడైతే ఓజోన్ లేయర్కి హోల్ పడింది తెలుసుకున్నారో, 1985 నుంచి 87 వరకు వచ్చేసరికల్లా శాస్త్రజ్ఞులు అందరూ అయ్యో ఇది చాలా ప్రమాదం, అసలు లైఫ్ ఎగ్జిస్టెన్సే పోతుంది. అప్పటికే వేడెక్కిపోవడం మొదలుపెట్టేసింది. ఎందుకని? సూర్యకిరణాల్లో లోపలికి వస్తున్నాయి. 1913లో శాస్త్రజ్ఞులు చెప్పాడు ఓజోన్ లేయర్ మనం ప్రొటెక్ట్ చేస్తుందని. భూమి మీద ప్రాణులన్నీ బతకడానికి ఓజోన్ యొక్క ప్రాముఖ్యతని వాళ్ళు తెలియజేశారు. అది ఎగ్జిస్టింగ్. డాప్సన్ అయినా మెజర్ చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే పలచబడిపోయిందో దాంతో సిఎఫ్సిస్ దీన్ని డెప్లెట్ చేసేస్తున్నాయో ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కావాలి. అప్పుడు యునైటెడ్ నేషన్స్ 194 దేశాలు మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏ దండయాత్రో కాదు, ఓజోన్ మీద దండయాత్ర మనమే చేస్తున్నాం. ఓజోన్ మీద దండయాత్ర మనమే చేస్తున్నాం పొర మీద. ఆ పొర చేసేసరికల్లా చిల్లుబడిపోయిన గొడుగులాగా
లోపలికి సూర్యరశ్మి వచ్చేసి ప్రాణుల్ని అన్నీను అంటే పంట పొలాలు ఎండిపోతున్నాయి, వర్షాలు ఇర్రెగ్యులర్ అయిపోయింది, దాంతో ఋతుక్రమం దెబ్బతింది, జంతువులు చచ్చిపోతున్నాయి, దాంతో పక్షులు సంతానోత్పత్తి వాళ్ళు గుడ్లు కూడా పొదగవు హీట్ వచ్చేసరికల్లా. సో రిథిమ్ దెబ్బతింది, సమతుల్యత దెబ్బతినడం మొదలుపెట్టింది. ప్రకృతి సమతుల్యత ఎప్పుడైతే దెబ్బతిందో లైఫ్ అనేది ప్రమాదకరంగా మారేసరికల్లా ఐక్యరాజ్య సమితి 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్ అని ఇచ్చింది. 50 సంవత్సరాల్లో మనందరం ఒక్కసారి తీసేయలేం క్లోరోఫ్లోరో కార్బన్స్ని తగ్గించడము. రెండోది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. గత 200 సంవత్సరాల క్రితమే పారిశ్రామికీకరణ ప్రారంభమైంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్. మొట్టమొదటి ఆవిరి యంత్రాలు, బొగ్గు తీసి మనం తవ్వి తీసి భూమిలో నుంచి మనం తగలబెట్టి దాన్ని బర్న్ చేసి స్టీమ్ ఎనర్జీ లేకపోతే మిగతా రకంగా చేస్తాం. సో కార్బన్ డైఆక్సైడ్ భూమిలోకి వెళ్ళిపోతుంది. 90 ppm ఉన్నది ఒక్క 100 సంవత్సరాల్లో 400 ppmకి వెళ్ళిపోయింది పార్టికల్స్ పర్ దీనిలోనమాట. మిలీనియం దీనిలో తీసుకున్నట్టే ఒక్కసారి 2 అంతలు 3 అంతలు. అలాగే పెట్రోల్, డీజిల్ ఇవి ఉపయోగించడం మనకి వెహికల్స్ నుంచి, వాహనాల నుంచి ఉత్పత్తి అయ్యే దానిలో ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, సల్ఫర్ డైఆక్సైడ్, నీటి ఆవిరి కూడా వేడెక్కుతూ ఉంటుంది దీనిలో వచ్చేదన్నమాట. వాటిల్లో ఇవన్నీ కలిపి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కింద మన భూమిని వేడి చేయడం మొదలుపెట్టి, ఎప్పుడైతే భూమి యొక్క ఉష్ణోగ్రత 1.1 ఇప్పుడు 1.5 దాకా ఐక్యరాజ్య సమితి ఎలా చేస్తోంది మనం సర్వైవ్ అవ్వచ్చని. ధృవాల దగ్గర నుంచి నీరు కరిగిపోతుంది, హిమాలయ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాల్లో ఉండే మంచు కరిగిపోతుంది, నదులు పొంగి పొర్లి వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ వర్షం ద్వారా పంట పొలాల్లో నీళ్లు ఉంటున్నాయి, మళ్ళీ డ్యాములు గేట్లు ఎత్తేసి మనం నీళ్లు వదులుతున్నాం. దుర్భర జీవితం అయిపోతుంది. పట్టణాలు, దాని పంట పొలాలు అన్నీ మునిగిపోతున్నాయి. ఈ అనర్థాలకి అంతకి కారణం మనం ఓజోన్ లేయర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోవడమే. ఎప్పుడైతే ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోయి ఒక చిల్లు బడ్డెట్ చేసుకున్నామో అప్పుడు దానికి ప్రకృతి అనర్థాలు మొదలైనాయి. సమతుల్యత దెబ్బతింది. ఈ సమతుల్యతని మళ్ళీ మనం మార్గంలో పెట్టాలి అనంటే ప్రతి వ్యక్తి యొక్క ప్రాముఖ్యత ఉంది. అది హై స్కూల్ లెవెల్ దగ్గర నుంచి, కాలేజీ లెవెల్ నుంచి, దాంతో పట్టణాలు, అన్ని రకాల జనాభా ప్రజలు ఎవరైతే ఉండారో వాళ్ళు దానిలో ఇన్వాల్వ్ అవ్వాలి. మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనకే థ్రెట్ వచ్చేసింది, రోగాలు విపరీతంగా పెరిగిపోయినాయి, దాంతో వర్షాలు అకాలంగా వస్తున్నాయి, క్లౌడ్ బరిస్ట్ అంటున్నాం మనం, పిడుగులు పడుతున్నాయి, ఆకాశం మారిపోయింది. దీనిలో వచ్చే అనర్థాలు చాలా వరకు ప్రకృతి అసహజ విధానం మనకి గోచరిస్తుంది. అందుకని గ్లోబల్ వార్మింగ్ పెరిగింది. గ్లోబల్ వార్మింగ్తో పాటు క్లైమేట్లో చేంజ్ వచ్చేసింది. శీతోష్ణ స్థితిలో మార్పులు వచ్చేసాయి. పక్షులు తగ్గిపోయినాయి, పిచ్చుకలు కనిపించట్లేదు, కాకులు లేవు, పట్టణాల్లో లేవు. పట్టణాల్లో కూడా హీట్ సింక్స్ వచ్చేసినాయి హై రైజ్ బిల్డింగ్స్ వలన. ఇప్పుడు మనం ఉపయోగించే బిల్డింగ్ మెటీరియల్స్ అన్నీ హీట్ జనరేట్ చేస్తున్నాయి. అవి సూర్యరశ్మి నుంచి హీట్ తీసుకుని ఉంటున్నాయి. అవే బ్రిక్స్ కనుక హీటుని తీసుకొని బ్రిక్స్తో కట్టితే లోపల చల్లగానే ఉంటుంది. పేమెంట్ ఉండే బిల్డింగ్కి, పేమెంట్ లేని బిల్డింగ్కి, అంటే బిల్డింగ్ చుట్టూ మీరు నీరు ఇంకకుండా వీటిల్లో చేశారనుకోండి, భూమి మీద నుంచి రిఫ్లెక్ట్ అయ్యే రేసు లోపలికి వచ్చేది అంత వేడిగా ఉండవు. మీరు అదే చప్టా చేసే సిమెంట్ చేశారనుకోండి, లోపల హీట్ 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఎండాకాలం నడుస్తుంటే చెట్ల కింద నుంచుంటాం మనం. చెట్ల ఆకులు ఎప్పుడు వేడెక్కవు. బయట వాతావరణం వేడిగా ఉన్నా చెట్ల ఆకులు చల్లగానే ఉంటాయి. ఎందుకని? చెట్టు కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోవడానికి వాటికి అది స్లోగా అట్టి పెట్టుకుంటుంది. మరీ ఎండ ఎక్కువగా ఉంటే ఆకులు వాలిపోతాయి, సూర్యరశ్మి ఎక్కువ తగలకుండా. సూర్యరశ్మి ఎందుకు వస్తుంది? ఓజోన్ లేయరు పలచబడిపోబట్టి. అందుకని ఓజోన్ లేయర్ని రీకన్స్ట్రక్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు
హోల్ సైజు తగ్గించుకున్నాము. మన అంటార్కిటికా మీద పడిన హోలు అది అమెరికా ఖండం అంతుంది. ఇది నాసా వాళ్ళు కూడా శాటిలైట్స్ ద్వారా గుర్తించారు. ఇప్పుడు నాసా కూడా ప్రపంచం అంతా అన్ని దేశాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ ధృవాల నుంచి ధృవాల దాకా భూమధ్యరేఖ దీనిలో అన్ని ప్రాంతాల్లోనూ సర్వే చేస్తున్నారు. రీసెంట్గా మనం నిస్సార్ అనే మనం తీసుకున్నాం. మన శ్రీహరికోట నుంచి వదిలిపెట్టాం దాన్ని. అమెరికా నాసా వాళ్ళు మన ఇండియన్ శాటిలైట్స్ కూడా భూమి మీద ఉండే ఔటర్ సర్ఫేస్ ద క్రస్ట్ యొక్క మార్పులు వాటి గురించి కూడా స్టడీ చేయడానికి మన శాటిలైట్ స్టడీ పెట్టాం. అందుకని ఈ రకంగా చూసినప్పుడు ఓజోన్ లేయర్ పలచబడిపోయి ఓజోన్ లేయర్ యొక్క ప్రభావంతో గ్లోబల్ వార్మింగ్ వచ్చి దాంతో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వచ్చి ఇవన్నీ తగ్గించుకోవాల్సిన మనమే, లేకపోతే మన ఎగ్జిస్టెన్స్ మనమే ప్రశ్నార్థకంగా మారిపోతాం. అందుకని ప్రతి వాళ్ళు ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయవలసిన అవసరం ఉంది. దీని గురించే 2025 సెప్టెంబర్ 16 ఓజోన్ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఓజోన్ ఈజ్ ఫర్ లైఫ్ అని చెప్పి థీమ్ ఇచ్చింది. అందుకని మన ఎగ్జిస్టెన్స్తో పాటు ప్రకృతిని సంరక్షించడం, మనతో పాటు ఉండే ఇతర జీవాలు, పక్షులు, మనం పర్యావరణం అంటే చెట్లు, చేమలు, జంతుజాలాలు, పక్షులు, జలచరాలు, క్రిమికీటకాలు అన్నీ కోఎగ్జిస్టింగ్. ఇవి ఇప్పుడు సముద్ర జలాలు పై పొరలన్నీ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగిపోయినాయి. అందుకనే ఎల్నినో ఎఫెక్ట్ వీటిల్లో రాబట్టి ఋతుక్రమంలో మార్పు వచ్చేసింది. క్లౌడ్ బరస్ట్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అనర్థాలకి దారితీస్తోంది. అందుకని ప్రకృతి సహజ స్థితిని పునరుద్ధరించడానికి మన వంతు మనం ఓజోన్ డే సందర్భంలో అందరూ తర్కించుకొని దాని గురించి విషయాలు తెలుసుకోవాలని చెప్పి ఈ ఓజోన్ డే యొక్క ప్రాముఖ్యతను తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.